వీరం వీరభయాదితత్వభరితం వీరాసనస్థం గురుం వీరశ్రేష్ఠ విరించి వినుతం వీరాదివీరం హరిం వీరేంద్రం ఘనయోగి మానసచరం వేదాంత విద్యాకృతిం వీరాచార్యమహం భజాం సతతం శ్రీవీరనారాయణం. జగద్గురు అయినటువంటి శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి పాదపద్మములకు ప్రణమిల్లుతూ మరి వైశాఖ శుద్ధ దశమి రోజున స్వామివారు సజీవ సమాధి నిష్ఠ వహించారు. సమాధి అనే స్థితిని స్వామివారు పొందారు. మరి అటువంటి పవిత్రమైన రోజున, అటువంటి అద్భుతమైనటువంటి రోజున స్వామివారి గురించి, వారి యొక్క జీవితంలో జరిగినటువంటి సన్నివేశాలు, వారి యొక్క తత్వాలు కాకుండా స్వామివారు కొన్ని సూక్ష్మ విషయాలు వారి యొక్క పద్యాల ద్వారా, వారి యొక్క రచనల ద్వారా మనకి అందజేయడం జరిగింది. అటువంటి విషయాలు మనం ఈరోజు తెలుసుకుందాం. ఒక భిన్నమైనటువంటి మార్గంలో ప్రయాణిస్తూ ఆ సూక్ష్మ విషయాలను పరిశీలిస్తూ ఆ సూక్ష్మ విషయాలని మనం తెలుసుకుందాం. అయితే ఓంకృతికి సమానం ఒక్కటిగా బోధు లింగవచనమిందు లేనే లేదు, ప్రణవమందు నిలిచే 14 లోకాలు కాళికాంబ హంస కాళికాంబ అంటూ ఓంకారానికి సమానమైనటువంటిది ఇంకొకటి లేదు. ఈ 14 లోకాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఓంకారం నుంచే ఉత్పత్తి అయ్యాయి అనేటువంటి విషయాన్ని ఈ యొక్క పద్యం ద్వారా మనం గమనించవచ్చు. మరి ఇక్కడ ప్రమాణం ఏమిటి? 14 లోకాలు ఓంకారం నుంచే ఉత్పత్తి అయ్యాయి అనేటువంటి ప్రమాణం అవసరం. దీనికి సమాధానంగా పంచదశ అనే గ్రంథంలో ద్విధావిధాయ చ ఏకైకం చతుర్థం ప్రథమం పునః స్వశ్వేతర ద్వితీయాంశో యోజనాత్ పంచపంచతే. పంచీకరణం అనేటువంటి ఒక ప్రక్రియ ఉంది. పంచ సూక్ష్మభూతాలుగా ఉన్నప్పుడు, ఈ ఆకాశాది పంచ సూక్ష్మభూతాలుగా ఉన్నప్పుడు పంచమహాభూతాలుగా మారడం అనేటువంటి ఒక ప్రక్రియ, దాన్ని పంచీకరణం అంటారు. ఇవి ఎప్పుడైతే మహాభూతాలుగా మారతాయో వాటి నుంచే 14 లోకాలు ఉత్పత్తి అవుతాయి. ఇక్కడ స్వామివారు చెప్పినటువంటి పద్యాన్ని సూక్ష్మంగా గమనిస్తే ఈ యొక్క 14 లోకాలు పంచభూతాల నుంచి ఇక్కడి నుంచే ఉత్పత్తి అవుతాయి అనేటువంటి విషయాన్ని మనం గమనించవచ్చు. ఇలా స్వాముల వారి యొక్క పద్యాలు ఎంతో సూక్ష్మంగా రచించి ఉంటారు. అంతేకాకుండా వారు ఆత్మతత్వం అనేటువంటి విషయాన్ని ముఖ్యంగా ప్రతిపాదించడం జరిగింది. స్వాముల వారు అవస్థ విషయం కాళికాంబ సప్తశతిలో చెప్పడం జరిగింది. అక్కడ 3 అవస్థలు ఉంటాయి: జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ. ఈ 3 అవస్థల్లో ఆత్మ ఒకటే అంటూ స్వాముల వారు చెప్పారు. ఈ విషయము తత్వవేగ ప్రకరణం అనేటువంటి ప్రకరణంలో ఈ ఆత్మని సంవిధిగా సంబోధిస్తూ అక్కడ ఈ యొక్క 3 అవస్థల విషయాన్ని అక్కడ రచించడం జరిగింది. ముందుగా శబ్దస్పర్శాదయో వేద్య వైచిత్ర్య జాగరే పృథకు తత్సంవిధేక రూప్యాన్న విద్యతే. ముందుగా జాగ్రత్త అవస్థను మనం తీసుకుంటే ఆ అవస్థలో శబ్దస్పర్శాదయ ఇటువంటి ఏవైతే ఉన్నాయో జ్ఞానేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు ఏవైతే ఉన్నాయో వీటికి ఒక్కొక్కటి విరోధంగా ఉంటాయి. కానీ జాగ్రత్త అవస్థలో సంవిత్ ఒకటే. అలాగే స్వప్నావస్థలో కూడా అక్కడ ఇటువంటి ఇంద్రియ గ్రాహ్య మాత్రం ఏవైతే ఉన్నాయో ఇవన్నీ అక్కడ ఉండవు, కేవలం స్వప్నం మాత్రమే చూడగలం. కానీ సంవిత్ ఒకటే అనేటువంటి విషయము అక్కడ చెప్పబడడం జరిగింది. అంతేకాకుండా ఈ రెండిటికన్నా భిన్నమైనటువంటిది సుషుప్తి అవస్థ. ఈ అవస్థలో కేవలం అజ్ఞానం మాత్రమే. సుప్తోత్తితస్య సౌషుప్త తమో బోధో భవేత్ స్మృతి. ఎప్పుడైతే నిద్ర నుంచి బయటికి లేస్తాడో, ఎప్పుడైతే ఒక సుఖమైనటువంటి నిద్ర అనుభవిస్తారో అప్పుడు నేను బాగా నిద్రపోయాను అనేటువంటి స్మృతి ఏర్పడుతుంది. అప్పుడు ఆ యొక్క నిద్రలో ఏం అనుభవించామంటే అజ్ఞానం మాత్రమే అనుభవించామనేటువంటి విషయం తెలుసుకోవచ్చు. కానీ అక్కడ ఉన్నటువంటి సంవిధి ఏదైతే ఉందో, ఈ అజ్ఞానం అనేటువంటి విషయాన్ని వదిలేస్తే కానీ సంవిధి ఏదైతే ఉందో ఒకటే. ఇలా స్వాముల వారు ప్రతిపాదించినటువంటి ఆత్మ ఇక్కడ సంవిద్
ఈ రెండు ఒకటే, ఆత్మ ఒకటే. ఈ యొక్క 3 అవస్థలలో ఆత్మ ఒకటే అనేటువంటి విషయం మనం తెలుసుకోవచ్చు. ఇలా వివిధ విషయాలను స్వామివారు వారి యొక్క రచనల ద్వారా నాటికి మనకి అందజేస్తూనే ఉన్నారు. మనం తెలుసుకుంటూ ఉన్నాం, దానిని మనం పరిశీలిస్తూ ఇటువంటి విషయాలతో మనం ముందుకు వస్తూ ఈరోజు ఇటువంటి పవిత్రమైన రోజున స్వామివారి ఆశీస్సులు భక్తులకు శిష్యులకు ఉండాలని కోరుతూ నవో నవో భవతి భవతి నవో 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 భవతి నవో నవ ఇది నవః నవః భవతి జాయమానో జాయమానో భవతి భవతి జాయమానః జాయమానోన్నామన్నాం జాయమానో జాయమానోన్నాం అన్నాం కేతు కేతురన్నామన్నాం కేతు కేతు వృషసాం కేతురుషసాం ఉషసామేత్యుషసాముషసా సమేతి ఏత్యగ్రే అగ్ర ఏత్యగ్రే అగ్ర ఇత్యగ్రే భాగం దేవేభ్యో దేవేభ్యో భాగం భాగం దేవేభ్యః దేవేభ్యో వివిదేవేభ్యో దేవేభ్యో విదధాతి దధాతి వివిదధాతి దధాత్యాయన్నాయన్ దధాతి తథాత్యాయన్ ఆయన్రప్రాయన్నాయన్రప్ ఆయన్నిత్యాయన్ ప్రచంద్రమాశ్చంద్రమాః ప్రపచంద్రమాః చంద్రమాస్థిరతి స్థిరతి చంద్రమాశ్చంద్రమాస్థిరతి స్థిరతి దీర్ఘం దీర్ఘం తిరతి తిరతి దీర్ఘం దీర్ఘమాయురాయుర్దీర్ఘమాయుః ఆయురిత్యాయుః